హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం మరి చివరి ధ్యానాంశంలో ఉన్నాం. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ హెబ్రీ గ్రంథం గురించి మరి గడిచిన 35 రోజులు 35 రోజులు సుమారుగా 13 అధ్యాయాల గురించి ఎంత చక్కగా మరి ధ్యానించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే నేను ఇప్పటిదాకా అక్కడ పుస్తకం అనేది కొత్తగా వస్తుంది కదా, దాని నుంచి కంప్యూటర్ సెంటర్లో వదిలించి అక్కడే కూర్చున్నా. ఈరోజు అంతా ఇప్పుడంతా కూడా మన సీజన్ కదా, గుడ్ ఫ్రైడే చేసిన సీజన్ కదా, ఆ సెంటర్లో ఆ కంప్యూటర్ సెంటర్ అందరూ పాస్టర్లు సేవకులు వీలేనమాట. చాలామంది వస్తూ ఉన్నారన్నమాట. ఆ సంఘాల కార్యక్రమాల నుంచి పేపర్ల కోసం ప్రింటింగ్ కోసం కూడా చాలామంది వస్తూ వెళ్తున్నారు. అక్కడ పుస్తకం ప్రింటింగ్ కోసం అని మేము కరెక్షన్ చేస్తుంటే ముగ్గురు అడిగారన్నమాట, సార్ ఏంటి సార్ అంటే పుస్తకాన్ని రాశారంటే అవునండి, న్యూ ఇయర్ కోసం గుడ్ ఫ్రైడే కోసం తయారు చేస్తున్నామండి అంటే ఆహా ఓకే అండి. అలా మాట్లాడుతున్న సందర్భాల్లో ఎందుకో వాళ్ళు అడిగారన్నమాట, అయ్యా మీరు మరి 40 రోజులకి 40 వాక్యాలు రాసిన బుక్ ఏమిటి ఎవరన్నా అంటే ఒక పాస్టర్ గారు అడిగారు. అయ్యా ఇంకా అలాంటివి ఇంకా రాయలేదండి, మేము 40 రోజులు హెబ్రీ పత్రిక గురించి మాట్లాడుకుంటున్నామండి అంటే ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి హెబ్రీ పత్రిక గురించి 40 రోజులు మాట్లాడుతున్నారా అన్నాడు. అవునండి ఈరోజు లాస్ట్ రోజు ఏంటంటే చాలా సంతోషపడ్డాడు ఆయన, చాలా సంతోషపడ్డాడు. ఒక పత్రిక గురించి 40 రోజులు మాట్లాడారంటే చాలా అద్భుతంగా ఉంది వినడానికి కూడా అండి. నిజమేనంటే దేవుడు మాకు అదృష్టాన్నిచ్చింది. నేను చాలా సంతోషంగా ఈ మాట మీకు చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడను. సుమారు 2 సేవకులతో ఈరోజు నేను మాట్లాడడం జరిగింది ఆ కంప్యూటర్ సెంటర్లో. మరి పుస్తకం రిలీజ్ అవ్వకుండా అప్పుడే నా పుస్తకానికి వాళ్ళు ఫోన్ నెంబర్ డిమాండ్ కూడా ఇచ్చారు. అయ్యా మాకు 2-3 పుస్తకాలు కూడా మేము కూడా చదువుకుంటామని చాలా సంతోషం అనిపించింది. అక్కడి నుంచి నేను వస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పత్రిక లేదా గ్రంథాన్ని మరి ఈ సంఘం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుని చాలా సంతోషకరం. ఎందుకంటే ఒక మంచి ఆత్మీయమైన నడవల్లో మనం వెళ్తున్నాము. అటువంటి అవకాశాన్ని మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారు ఉన్నాం. ఎందుకంటే మరి గడిచిన 2 రోజుల క్రితం అనుకుంటా సువార్తమ్మ కళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఒక మాట అన్నారు, ఇజ్రాయెల్ ప్రయాణం గురించి బొమ్మాయి చెప్పారంటే అలా మేము విన్నామండి అన్నారు. అది చాలా చక్కగా చెప్తున్నారు, అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. మేము విన్నామంటే అదో చాలా బాగా చెప్పారండి మేము విన్నామంటే అని నేను అనుకున్నా. లేదంటే ఆ ద్వితీయోపదేశ కాలం నుంచి ఏంటంటే 3 నెలల్లో 4 నెలల్లో మన ఈ సంఘంలో మాట్లాడుకున్నాం. సుమారు 40-50 వారాలు మనం ప్రయాణం నుంచి ఇక్కడ దేవుని సన్నిధిలో ఇది చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ప్రారంభంగా ఒక పత్రిక గురించి ఒక దేవుని గ్రంథాల గురించి అన్ని దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనందరం కూడా దేవుని యొక్క ప్రత్యేకమైన పిలుపులో ప్రత్యేకమైన ఆయన యొక్క కాపుదల్లో ఉన్నాము అని నేనైతే నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారు లేదా నాకైతే తెలియదు, కానీ నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళతో మాటలు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక పత్రిక గురించి మీరు 40 రోజులు ఏం విన్నారు, ఏం మాట్లాడుతున్నారని అంటే ఇంకా మనకి చెప్పాలంటే సమయం చాలు, మనం స్పీడ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా ప్రతి వచనాన్ని వర్ణించగలంటే ఇంకెన్ని రోజులు పడతారు. కానీ అట్టి కృప దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అందుని బట్టి దేవునికి అందరూ కూడా ఏం చేద్దాం, ముందుగా స్తుతులు స్తోత్రాలు చేద్దాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు హెబ్రీ పత్రిక ముగింపు మాటల్ని అపోజిషన్ పౌలు గారు లేదా గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. మరి 13 అధ్యాయం యొక్క ప్రారంభాన్ని దేనితో ప్రారంభించాడండి? సహోదర ప్రేమతో మాట్లాడించాడు. కాబట్టి మరి ఈ రోజుతో ఈ హెబ్రీ పత్రికను ముగించుకోవాలి. కాబట్టి ఈ 13వ అధ్యాయంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు ఎందుకంటే ఆయన చివరిగా ఈ పత్రికను ముగిస్తూ కూడా ఆయన దగ్గర మనం చదువుకున్న 22వ వచనంలో ఏమన్నారు? ఈ హెచ్చరిక మాటలు నేను మీకు వ్రాస్తున్నాను. కాబట్టి ఆయన మనకి ఇస్తున్న హెచ్చరిక మాటలు కొన్ని మాటలు, ఆ మాటల యొక్క అర్థాలు మనం తెలుసుకోవడానికి దేవుని సహాయం ద్వారా ప్రయత్నించారు. అందులో ముందుగా 3 విషయాలు ఈరోజు జ్ఞానాంశంలో తీసుకుందాం. అందులో మొదటి మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవనమ్మా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యునుడి. సహోదర ప్రేమ నుంచి ఎక్కడికి వచ్చాడైనా? ఇంకో మాట చెప్తున్నాడు ఆయన సంఘానికి లేదా విశ్వాసానికి, ధనాపేక్ష లేని వారే ఉండండి. అంతేకాక మీకు కలిగి ఉన్న దానితో ఎలా ఉండాలట? సంతృప్తి కలిగి లేదా తృప్తి కలిగి మీరు ఉండండి. ఆయన మనకి సంఘానికి ఇస్తున్న మరొక హెచ్చరిక ఏంటంటే ధనాపేక్ష లేని వారిగా మనము ఉండాలి. ఎందుకు ధనాపేక్ష గురించి అంత పట్టిగా రాస్తున్నాడంటే ధనాపేక్ష ఉన్నప్పుడు ఏమవుతుందంటే సహోదర ప్రేమను మనం ఏం చేయాలంటే చూపించలేము. చూడండి, మనం ధనాన్ని అధికంగా ప్రేమించినప్పుడు, ధనాన్ని బహుగా ప్రేమిస్తున్నప్పుడు ఆ ధనాన్ని ఖర్చు పెట్టాలంటే మనసు ఒప్పుకుంటుందా? చెప్పాలి, ఒప్పుకుంటుందండి. మనకి ధనం అనేది పిచ్చి, ధనం కావాలి, డబ్బు 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 అని ఆలోచిస్తున్నవాడు ఒక 10 రూపాయలు సహాయం చేయాలన్నా 10 రూపాయలు తీయాలని ఏమవుతాడని మనసు ఇష్టపడదు.
ధనాపేక్షను కలిగి మీరు ఉండకండి. అంతేకాదు రెండో మాట ఏమంటాడంటే మీకు కలిగి ఉన్న దాంతో ఎలా ఉండాలంటేనా తృప్తిగా ఉండండి. రెండు మాటలు చెప్తాడు ఆయన. ఒకవేళ ధనాపేక్ష అనే ఆలోచన ఉంటే ఆ ఆలోచన విరమించుకోండి. లేదు అంటే మనకి కలిగిన దానిలోనే మనం ఎలా ఉండాలట తృప్తిగా జీవించాలి, తృప్తిగా జీవించాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం ఈ ధనాపేక్ష గురించి దేవుడు చెప్తున్న మాట, అది ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న మాట భక్తుడు చెప్పిన మాట ద్వారా తెలుసుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. సంతృప్తి సహితమైన దైవభక్తి, చాలా జాగ్రత్తలు. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. జాగ్రత్త. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. అమ్మా దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటిలో తృప్తి పొంది ఉందుము. చూడండి ఆయన అంటున్న మాట అపోజిట్ పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఆయన ఎబ్రీ గ్రంథకర్త ఏదైతే తన సంఘానికి రాస్తున్నాడో లేదా విశ్వాసం రాస్తున్నాడో అదే మాట ఇక్కడ పౌలు తిమోతికి అంటున్నాడు. ఆయన ఏమన్నంటే ఈ లోకంలోనికి మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. పోనీ ఈ లోకంలో వెళ్ళినప్పుడు ఏమి తీసుకెళ్తామంటే ఏమి అంటే మనం వచ్చినప్పుడు ఏం తేలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళదు. మరి మధ్యలో ఉన్న ఆరాటం అంతా ఎక్కడా? వచ్చినప్పుడు ఏం తేలేదు, వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాం. కానీ వెళ్ళేటప్పుడు కొంచెం తీసుకెళ్తామంటే ఆరాటపని అర్థం ఉంది. చెప్పాలి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా? తీసుకెళ్తాం. ఏం తీసుకెళ్తాం? మంచి పేరు, మంచి సాక్ష్యాన్ని, మంచి మాదిరి అయిన జీవితాన్ని మాత్రమే మనము తీసుకెళ్తాం. మనం సంపాదించే ధనాన్ని తీసుకెళ్ళాం, లేకపోతే మనం కూడబెట్టుకున్న ఆస్తులను తీసుకెళ్ళాం, మనం కట్టుకునే భవనాల్ని తీసుకెళ్ళాం. ఈ లోకంలో మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోవట్లేదు. కాబట్టి మనము అన్న వస్త్రములు గలవారై ఉండి, అన్న వస్త్రం గలవారంటే చెప్పాలి ఒక సామెత కాదు, ఒక మాట ఉంటుంది, నానుడు మాట ఉంటుంది. ఏమంటారంటే ఇటమా రోటీ కపడా, ఉండాకి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఈ 3 ఉంటే చాలు. ఈ 3 ఉంటే చాలు. మళ్ళీ రోటీ అంటే ఏంటి? తినడానికి అంటే సింపుల్గా, అంటే అతి తక్కువలో దొరికేది ఏంటి? రోటీ సింపుల్గా దొరికేది. మన రోటీ మకాన్ కపడ అంటే ఉంటే చాలు అని అనవసరం గలవారంటే మన అన్న వస్త్రం గలవారే అంటూ మళ్ళీ ఏమంటారు? రోటీ కాలం తినడానికి తిండి ఉంటే చాలా, తినడానికి అది ఉంటేనే కావాలి. ఉండడానికి ఏదో కొంప ఉందని అబ్బే నాకు ఆ కొంపే కావాలి, నాకు కట్టుకోవడానికి ఈ కాదు, నేను అవే కట్టుకోవాలంటే కుదరదు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అన్న వస్త్రము గలవారై ఉండి మీకు కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి. మనకి కలిగిన దాంట్లో మనం తృప్తిగా ఉండగట్లయితే ఇతరుల నుంచి ఆశించలేము, ఇతరులను చూసి మనము అసూయపడలేము, ఇతరుల పట్ల మన ద్వేషాన్ని అంటే ఎంతగా సహోదర ప్రేమని మనము అట్టగించుకున్నామంటే ఆ సంతృప్తి లేని జీవితం ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? సహోదర ప్రేమ కూడా మనకి నిలబడదు. చూడండి, మన ఇంట్లోనే మనకు ఉన్నవారే బాగా ఉన్నతంగా ఉండి మనం చాలా తక్కువలో ఉంటే అబ్బా భలే ఉన్నాడని ఆనందం ఉంటామా? అబ్బే అసలు ఒప్పుకోం, మనసు ఒప్పుకోదు. అయితే నేను ఎదగాలి, లేదా ఆడి పడిపోయినా పర్లేదు, అబ్బా సంతోషం, అమ్మయ్యా ఆడి పడిపోయాడా పోలే, మనం ఎలాగ పైకి వెళ్ళలేదు, ఆడి పడిపోయా సంతోషించాలరా బాబు అనుకుంటాం. కానీ దేవుడు వాక్యం ఉంటుంది, అన్న వస్త్రము గలవారై ఉండి మీకు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండండి. రెండో మాట చదువుమా, అక్కడ చదువుమా తిమోతి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధలోను ఊరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశల్లోనూ ధనాపేక్ష, ధనాన్ని వృద్ధి చేసుకోవాలి అనే ఆలోచన కానీ పెట్టుకొని దానికోసమే బ్రతకడం ప్రారంభిస్తారట. అనేకమైన ఇక్కట్లో ఇబ్బందులు ఏమొస్తాయట, దానివల్ల కారణమైపోతాయట. అదిగా కింద మాట్లాడినాడు చూడండి, ధనాపేక్ష చదువుమా. ఎందుకనగా సమస్తమైన కీడుకు ఎలా ఉందట? మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడుకు
మూలమై ఉంది. అంతేకాదట, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తానే పొడుచుకొనిరి. చూడండి, విశ్వాసములో నుంచి కూడా పడిపోవడానికి ఏమవుతుంది కారణము చెప్పాలి? ధనాపేక్ష అవుతున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ధనాపేక్షని లేదా ధన సమృద్ధి మీద మనసు పెట్టి దాని మీద మన హృదయం పెడతామో, దేవుడు అంటాడు, నీ ధనం ఎక్కడుంటే నీ హృదయమో ఎక్కడుంటుంది. ఇప్పుడు ఎవరింట్లోనో ₹1,00,00,000 ఉంటే ఇంట్లో తాగేసుకొచ్చి కదా ప్రశాంతంగా కూర్చుంటామా? కావాలంటే అయ్యగారు వచ్చి మా ఇంటికి వాటిని చెప్పండి, మీకు కావాలంటే 1,000-2,000 ఇచ్చేస్తాను. మన ధనం ఎక్కడ వెళ్ళిపోతుందో భయం, మనం ఇల్లు ఎవరికి అన్వేషణ పడిపోతాడో భయం. ధనాపేక్ష సకలమైన చెప్పమ్మా ఏంటది? కీడులకు మూలం. ధనాన్ని ప్రేమిస్తున్నప్పుడు, ధనాన్ని ఆపేక్షిస్తున్నప్పుడు, ధన వృద్ధి కొరకే బ్రతకాలనుకున్నప్పుడు ఏం కోల్పోతామంటే దేవుని ప్రేమని కోల్పోతాము, సహోదర ప్రేమని కూడా మనము కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇటువంటి ఆలోచన మీరు కలిగి ఉండద్దు. ఒకవేళ దేవుడు మనం దీవించి ఆశీర్వదించి ఇస్తే దాన్ని బట్టి ఏమన్నాడైనా మీరు కలిగి ఉన్న దాన్ని బట్టి ఏం ఇవ్వడైనా తృప్తి పొందండి. అంతే, ఉన్నదాన్ని బట్టి తృప్తి పొందంతే. అంతేగాని లేని దానికోసం ఆశపడద్దు, లేని దాన్ని ఆపేక్షించడం కోసము ప్రయాస పడద్దు అంటున్నాడు ఆయన. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలముగా ఉంది, చాలా మూలంగా ఉంది. ధనాన్ని ప్రేమించినప్పుడు అది ఎంతటి సహోదరుడైనా ఎంతటి మనవాడైనా సరే ఆ డబ్బు తీయడానికి మనసు ఒప్పుకోదు. ఇంకా శ్రమల్లో ఉంటే, వాడు ఇబ్బందుల్లో ఉంటే, వాడు లోటులో ఉంటే కనికరించే మనసు ఎలాగ వస్తుందంటారా? రాదు. కాబట్టి ఆయన అంటాడు, ధనాపేక్షను మీరు కలిగి ఉండకండి. రెండో మాట ఆయన ఏమంటాడంటే, కలిగి ఉన్న దాని మీద ఏం కలిగి ఉండట? తృప్తి కలిగి ఉండండి. సో మొదటిగా ఆయన చెప్తున్న మాట, చివరిగా ఆయన ఇస్తున్న హెచ్చరిక గడిచిన దినాన్ని చెప్పిన సహోదర ప్రేమని కలిగి ఉండాలి. రెండోది అన్నాడు ఆయన, ధనాపేక్షని విడిచిపెట్టండి, కలిగిన దాంతో తృప్తిగా ఉండడానికి ఇష్టపడాలి. సంతుష్టి సహితమైన భక్తికి మనం చదువుకున్నాక తిమోతి రాస్తూ మొదటి మాట ఏమనడం ఆయన చదువు 6వ వచనం మొదటి మాట అన్నాడు ఏమైనా, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభస. సంతుష్టి సహితమైన భక్తి అంటే ఏంటో తెలుసా? మనము కలిగి ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండడమేనండి. మనం కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడమే. మనం ప్రార్థన చేస్తాం, పరలోక ప్రార్థన ఏం చేస్తాం? అమ్మా నేటి మా ఆహారాన్ని చెప్పనమ్మా అడుగుతాం. రోజు మనం ఆయన ఇస్తున్నాడు కదా మన నమ్మకం. ఒకవేళ నేను పెట్టలేదంటే అర్థం ఏంటి? ఆయనకి ఎవడో ఇస్తలేదు, అంతేనా? ఒకవేళ ఈరోజు మనం బాగా పెట్టేట అర్థం ఏంటి? పెట్టాలని కూడా పెట్టాడు కాబట్టి. ఒకరోజు బాగా తక్కువ పెట్టేట అర్థం ఏంటి? అంతే ఉంది కాబట్టి అంతే పెట్టాలని అంతే పెట్టాడు కాబట్టి. ఇప్పుడు ఎక్కువైనా తక్కువైనా పెరిగినా పెరగకపోయినా బాధపడాల్సిన అవసరం ఏముంది? మనం ఏమని అడుగుతున్నాం? దేవుడి ఏమని అడుగుతున్నాం? మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయమంటున్నాం. దయచేస్తుంది ఎవరు? దేవుడే. ఒకవేళ నేను కలిమిలోంచి లేమిలోంచి లేకపోతే అటువంటి భయంకరమైన స్థితిలో తీసుకెళ్తున్నాడంటే ప్రభువుకు తెలియదా? చెప్పాలి, తెలియదంటారా? తెలుసు కదా. కానీ అందులో కూడా ఏమై ఉండాలంట? తృప్తి కలిగి ఉండాలి. దేవా నాకు ఇదే నిత్యం సంతోషం, అది కూడా లేని వారు అనేకులు ఉన్నారు. ఒకవేళ ఏమి ఇవ్వలేదనుకో అయినా సంతోషమే. ఏమో ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు, పర్లేదు ఆయన ఇస్తేనే నేను తింటాను, లేకపోతే ఇలాగే ఉంటాను. కానీ వాటి కోసం నేను ప్రయాసపడి వాటి కోసం నేను నా ఆలోచనని నా మార్గాల్ని దురాలోచనలుగా దుర్మార్గం తలంపులతో నేను ముందుకి వెళ్ళను. ఎందుకు ఈ మాట అంటే సంతృప్తి లేనప్పుడు ఏమొస్తుందో తెలుసా? దాన్ని ఎలాగైనా పొందుకోవాలని ఏం చేస్తారంటే వంక్ర మార్గాల్లోని తప్పుడు మార్గాల్లో వెళ్ళడానికి ఏం చేస్తారండి? ప్రయత్నాలు చేస్తారు. అదే నాకున్న కలిమిలో నాకున్న ఘనమైన స్థితిలో నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి నేను సంతృప్తి పొందుతున్నాను అనుకోండి, నా మనసు నన్ను వేరే మార్గానికి తీసుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వదు. ఎందుకంటే నా ప్రభు నాకు ఇదే దయచేసి ఆయన చిత్తమేమో పోలే ఇదే నిచ్చేయలే పోనీ ఇవ్వలేదులే ఇదేనా చాలా సంతృప్తిమైన భక్తి ఏమవుతుంది తెలుసా? మన మార్గాలు తడబడకుండా మన ఆలోచనలు వంకరగా వెళ్ళిపోకుండా ఏమవుతుంది అంటే అది మళ్ళీ
అందుకే పౌలు అంటున్నాడు, సంతృప్తి చెందండి. ఏది కలిగి ఉన్నామో దాన్ని బట్టి సంతృప్తి చెందండి. అలాగే ధనాపేక్ష మీద ఆశ పెట్టుకొని ధన సమృద్ధి కోసం వెళ్ళదు. ఎందుకంటే అది మన హృదయాన్ని ఏం చేస్తుంటే పాడు చేస్తే, సమస్తమైన కీడులకి మూలము అదే. విశ్వాసం తొలిగిపోవడానికి కూడా అదే కారణంగా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి మొదటిగా చెప్తున్న మాట, ధనాపేక్షను విడిచిపెట్టండి. నెక్స్ట్ ఉన్న దాంట్లో సంతృప్తి. ఇంకా ఏం హెచ్చరిస్తున్నాడో చూద్దాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి, జాగ్రత్తగా, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసం ఏం చేయాలట? అనుసరించిడి. ఇక్కడ రెండు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు ఆయన. ఈ ఎబ్రిల్ పత్రికలో ఎంతవరకు ఆయన చెప్పలేదు, ఇప్పుడే చెప్తుంది ఈ మాట. చూడండి ఏమన్నాడు ఆయన. ఆ వాక్యం ఒకసారి చదువుతాను స్లోగా. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని ఏం చేయాలట? ఎందుకు ఎవరు చెప్పాలి? మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని ఏం చేయాలట? ఎవరండి వాళ్ళు? అమ్మా పాస్టర్ గారు. అంటే పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటారు, అంటే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు మీరు? అమ్మా ఎంత స్వార్థం. మీకు వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారికి ఏం చేయాలట? జ్ఞాపకం. అంటే పాస్టర్ గారు అండి, మీరు తప్పుకోలేదు ఆయన గురించి. అంటే ఆయన గురించి అంత ఏ సంఘంలో ఉన్న కాపరి లేదా బోధకులు లేదా ఉపదేశకులు, ఎవరైతే దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తున్నారో, ఎవరైతే దేవుని వాక్యం బోధించి మనకి దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి కోసం మన పైన ఎలా ఉన్నారు? వాళ్ళు నాయకులుగా ఉన్నారు. నాయకుడు ఏం చేస్తాడు చెప్పాలి? మోషే నాయకుడిగా ఉన్నాడు. ఏం చేయడైనా ఇశ్రాయేలు జనాంగాన్ని అందరినీ ముందుండి నడిపించాడు. సో ఇప్పుడు వాక్యము బోధించడం ద్వారా ఆ వాక్యాన్ని బోధిస్తున్న సంఘ కాపర్లు అవచ్చు, బోధకులు అవచ్చు, సేవకులు అవచ్చు, లేదంటే సువార్తికులు అవచ్చు, ఎవరైతే మీకు వాక్యాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే మీ పైన నాయకులుగా మిమ్మల్ని నడిపిస్తున్నారో అట్టి వారిని ఏం చేయాలట? వారిని ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోవడం అర్థం ఏంటమ్మా చెప్పాలి? జ్ఞాపకం చేసుకోవడం అర్థం ఏంటి? ఏం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఇంతవరకు విశ్వాసం గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడితే తన సేవకుల గురించి, తన వాక్యమును బోధించు వారి గురించి హెచ్చరికలైనా ఇస్తున్నాడు ఆయన. హెచ్చరికిస్తున్నాడు ఆయన. ఆయన అంటున్నారు వారిని మీరు ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే చూడండి ఆ 17వ వచనం మళ్ళా అని చెప్తాడు వేరు గురించే. 17వ వచనం మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే ఏం చేస్తున్నారంటే మీ ఆత్మల్ని కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో గాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి ఏమవ్వాలట? అబ్బా, అంటే మీకు వాక్యాన్ని బోధిస్తూ మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు ఆయన. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే వారు ఏం చేస్తున్నారట? దేవుని కొరకు ఒక మార్గాన్ని మీకు ప్రకటిస్తున్నారు. దేవుని యొక్క సద్మార్గంలో నడవడానికి కావలసిన మార్గాన్ని వారు మీకు బోధిస్తూ ఉన్నారు. అంతేకాదు వారు మీకు మాదిరికరమైన జీవితాల్ని చూపిస్తూ ఉన్నారు. అంతేకాదట వారు మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆత్మల్ని కాయుచున్నారు. ఆత్మల్ని కాయుచున్నారు. ఆత్మలు కాయడం అంటే చెప్పాలి, గొర్రెల కాపరి ఉన్నాడండి, గొర్రెల్ని కాయుచున్నాడు అంటే ఏం చేస్తాడు? గొర్రెలకు కావాల్సిన ఆహారాన్ని, గొర్రెలకు కావాల్సిన తాగడానికి నీళ్ళని సమకూర్చి ఏం చేసిన వాటిని పోషిస్తూ వాటిని ముందుకే నడిపిస్తుంది. కాయడం అంటే అందరినీ కూర్చోబెట్టి గదిలో పెట్టి పెంచడం కాదు అని ఉద్దేశం. కాయడం అంటే వాక్యము ద్వారా, జీవాహారమైన దేవుని వాక్యము ద్వారా ఏం చేస్తున్నారు? వారు మిమ్మల్ని పోషిస్తూ మిమ్మల్ని కాస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వారిని ఏం చేయాలంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అటువంటి వారు కొంతమంది ఎలా ఉన్నారట? అక్కడ చెప్తున్నాడు చూడండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు పని? చదువుమా. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా
ఏంటట? దుఃఖంతో చేస్తే ఏమవుతుందట? నిష్ప్రయోజనమే. దుఃఖంతో చేస్తే ఏంటట? నిష్ప్రయోజనమే. అంటే భారముతో ఆత్మల కాయిచు దేవుని మార్గాల్ని ప్రకటిస్తూ మాదిరికరమైన విశ్వాస జీవితాన్ని బోధిస్తున్న వారు ఎలా చేయాలి సేవ? అమ్మా, దుఃఖంతో చేయాలి, సంతోషం చేయాలి? ఒకవేళ వాళ్ళు దుఃఖంతో చేస్తే మనకు వచ్చే ఫలం ఏంటయ్యా అంటే నిష్ఫలమే, నిష్ప్రయోజనమే. మరి ఎందుకు వాళ్ళు దుఃఖపడుతున్నారు చెప్పాలి? ఎందుకు దుఃఖపడతారట? మనం మాట వినట్లేదు కదా. అమ్మా, వెరీ గుడ్. ఆయన అక్కడే ఇప్పుడే మాట చూడండి, ఎందుకు దృష్టిలో చెప్తాను. చదువు వాక్యం 17 వచ్చినండి. చదువు 17 వచ్చినండి. దుఃఖముతో కాక ఆ. ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి ఏమవ్వాలట? లోబడి ఉండండి. వారి మాట విని వారికి ఏమవ్వాలట? లోబడి ఉండాలి. వారి మాట విని వారి లోబడి ఉండనప్పుడు వారి చేయి పరిచర్య ఎలా ఉంటుంది? అది దుఃఖముతో కూడిన పరిచర్య. ఆ దుఃఖంతో కూడిన పరిచర్య వల్ల మీకు ఏమొస్తుందంటే ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి మీకు వాక్యము బోధించి మిమ్మల్ని ఆత్మల కాయించు మీకు దేవుని మార్గాన్ని బోధిస్తూ ఒక మాదిరికరమైన జీవితాన్ని వాక్యం ద్వారా ప్రకటిస్తున్న ఆ బోధకులను సేవకులను ఏం చేయాలంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలో చూడండి. పౌలు దశలోని సంఘానికి రాస్తూ ఇంకా విపులంగా రాస్తున్నాడు. ఆయన మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి ఏం చేయాలట? నెంబర్ 1 ఏం చేయాలట? వాళ్ళని మన్నన చేసి నెక్స్ట్ తల్లి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు ఏమవ్వాలటండి? సమాధానముగా ఉండుడి. చూడండి, జ్ఞాపకము చేసుకునండి అనే మాటకి అర్థం ఆయన చెప్తున్నాడండి. 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట అంటున్నాడు ఆయన, నీ పైన ఉన్నవారు, నాయకులుగా ఉన్నవారు లేదా నీకు వాక్యాన్ని బోధించేవారు, వారిని ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన అంటున్నాడు, ఆయన వారిని మనము మన్నన చేసి. చూడండి, ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని ఏం చేయాలట? మన్నన చేయడం. మన్నన చేయడం అంటే అర్థం ఏంటి చెప్పాలమ్మా? మన్నన చేయడం అంటే మంచి చేసుకోవడమా? ఇంగ్లీష్లో చక్కగా రాస్తాడు, అటెన్షన్. ఏంటట? అటెన్షన్ అంటే అటెన్షన్ స్టాండింగ్ కాల్ పక్కన అది కాదు. అటెన్షన్ అంటే గురి పెట్టడం. అంటే మనం ఎలా ఉండాలంటే స్పృహ కలిగి, అంటే దేవుని సేవకుడు బోధిస్తున్న వాడికి ఎప్పుడు సంతోషం ఉంటుందో తెలుసా? ఆ బోధకి మనము ఏవాలి జాగ్రత్త కలిగి మన యొక్క స్పృహ కలిగి దానికోసం ఎదురు చూసే అనుభవాన్ని కలిగి దాన్ని మన్నన అంటే అటెన్షన్. ఇప్పుడు స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తున్న పిల్లలందరూ అల్లరి చెప్తున్నారు అనుకోండి, అటెన్షన్ పోతుంది. మాస్టర్ ఏమవుతుంది మాస్టర్కి? అది చెప్పే క్రమం అయిపోతుందంటే అడిగి తగ్గిపోతుంది. అంటే మధ్యలో బల్లొచ్చకూడదు, సైలెంట్ మాట్లాడదు, వినండి అంటుంటాడు. అంటే ఏం కావాలి? మన్నన చెయ్యండి అంటే ఇక్కడ ఏదో చేయమనలేదు. నీకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ నీ సన్మార్గంలో నడిపించాలని నీకు మాదిరికరంగా ఆత్మల కాయిచున్న ఆ బోధకులను, సేవకులు వారు నీకు బోధిస్తున్నప్పుడు వారికి ఏమవరట? మన్నన చేసి, అనగా అటెన్షన్. మనం వారికి మన యొక్క ఉన్న ఆ ఉనికిని ఏం చేయాలంటే వారికి స్పృహ కలిగి తెలియజేసే వారిగా ఉండాలి. అయ్యా, దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంటే ఆ వాక్యాన్ని వినడానికి ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగిన వారిగా నిలబడే స్థితిలో ఉండాలి. వాక్యం చెప్తుంటే అటు తిరుగుతాము, ఇటు తిరుగుతాము, ఎలాగెళ్తుంటాము, అలాగెళ్తుంటాము, ఆడుకుంటాము, మనకు నచ్చినట్టు చేసుకుంటాం, బొమ్మలు వేసుకుంటాం. అంటే జాగ్రత్త. ఎవరు దుఃఖపరుస్తున్నావు? ఎవరిని? నీ కొరకు పంపబడిన, నీకు బోధించుడికే పంపబడిన సేవకుడు దుఃఖంతో చేస్తే ఆ పరిచర్య ఏంటట? నిష్ప్రయోజనము. జాగ్రత్త, నిష్ప్రయోజనము. దేవుని వాక్యము చెప్పడానికి వస్తున్నప్పుడు, దేవుడు మాటలు బోధిస్తున్నప్పుడు, అది ఎవరైనా కావచ్చు, దేవుడు ఆయా సందర్భాలు, ఆయా పరిస్థితులు అనేక మందిని ఏర్పాటు చేసుకుంటారు.
వారి ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మన మార్గాలు సరిచేయాలనుకున్నప్పుడు, వారి మనకి మాదిరికరంగా వాక్యం ద్వారా మనం పోషించడానికి, మనం పరిపాలించడానికి, మనం కాయడానికి దేవుడి బోధకులు నిలబడుతున్నప్పుడు మనం ఇవ్వాల్సిన గౌరవం, మనం చేయవలసిన పని అంటే వారికి మనము సరైన విధంగా నిలకడ కలిగి, స్పృహ కలిగిన వారిగా మాటలు వినడానికి శ్రద్ధ చూపించాలి. మొదటగా చేయవలసిన పని అది. మన్నన చేసేటదే అంతే తప్ప దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు ఎవరు వాక్యం చెప్తున్నా, ఎలా వాక్యం చెప్తున్నా, వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని వినకుండా, ఆ వాక్యానికి లోబడకుండా, ఆ వాక్యానికి వినటే ఆసక్తి కలగకుండా ఉంటే ఏమవుతుందంటే అది నిష్ప్రయోజనమైన పనిగా మారిపోతుంది. పౌలు వాక్యం చెప్తుంటే ఆవిడ ఏం చేయడట, మెత్తి మీద కూర్చొని చెప్పాలమ్మా, ఏం చేయడట, పడిపోయాడు. ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడట, పడుకున్నాడు. ఏమయ్యాడు? కింద పడ్డాడు. దేనికి వచ్చాం? వాక్యం వినడానికి వచ్చాం. అంటే నేను పడుకోవద్దని అనట్లేదండి, నేను పడుకోమని కదా నా ఉద్దేశం. అంటే అంత యవనస్తుడు పడాడు, పెద్ద ముసలుడా, 70 ముసలు పడుకుని ఫోన్లో పారంతో వచ్చి కూర్చుని అదే గొప్ప అనుకోవచ్చు. యవనస్తుడు కుర్రోడు కూడా ఏం చేస్తున్నాడు, వెళ్ళి పడుకుంటున్నాడు. అంటే వాక్యము కొరకు అడిగి ఏం లేదంటే అటెన్షన్ లేదు. ఆ వాక్యానికి మన్నన చేయాలి, గౌరవించాలని ఆలోచన వాళ్ళు లేదు. కాబట్టి వాడు ఏం చేస్తుందంటే దాన్ని వినడానికి ఆసక్తి చూపించట్లేదట. ఈరోజు మనకి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట, మరి మనము మన పైన ఉన్న నాయకుల్ని లేదా మనకు బోధిస్తున్న వారి యొక్క మాటలు వినుటకు సంసిద్ధ కలిగిన హృదయాలుగా, సిద్ధపడిన హృదయాలుగా ఆయన సన్నిధిలో కూర్చోగలిగితే అట్టి బోధ చేయ వారికి ఏముంటుందంటే సంతోషం. అంటే ఆ పరిచయంలో ఏమొస్తుందంటే మంచి ఫలం వస్తుంది. లేదంటే అది ఏమైపోతుందట, నిష్ప్రయోజనంగా మారుతుందట. మన్నన చేయను అన్నాడు. రెండో మాట చదువు. ఏమన్నాడు ఇంకా? వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. ఏం చేయాలంటే ఘనముగా ఎంచాలి. నిన్న సహోదరుని ఎలా ఎంచుకున్నాడు దేవుడు చెప్పాలి. సహోదరులు ఏముందండి, ఒకరినొకడు ఘనముగా ఎంచుకోండి. సహోదరులనే ఘనంగా ఎంచుతున్నప్పుడు మరి నీ కొరకు, నా కొరకు, మన మధ్య నిలబడుతున్న ఆ బోధకుడు, ఆ సేవకుడు, ఆ బోధించేవారు ఎవరైతే వారి విషయంలో ఎలా ఉండటం, మనం ఎలాగమ్మా ప్రేమతో ఘనంగా ఎంచడం. అంటే ఏదో మాటలతోటో మాయ చేయడానికో మాట్లాడితే ఉపయోగపడేది కాదు. అందుకే వాక్యం చాలా స్పష్టంగా ప్రేమతో వారిని ఏం చేయాలట, ఘనంగా ఎంచాలి. ఏదో ఆయన పొంగిచ్చేద్దాంలే, ఆయన నెక్కించేద్దాంలే, ఆ బాగోలే, ఏదో చెప్పారు కదా ఘనంగా ఎంచున్నారని చెప్పి రాగానే పాస్టర్ గారికి వందాలండి, కుమారానికి వందాల నుంచి బాగా వాక్యం చెప్పాలి. ఎవరైతే కాదు, అయ్యగారు ఉన్నారండి, అయ్యగారు ఉన్నారు. ఇది కాదు ఘనంగా ఎంచుకుంటే, ఇది కాదు. ఘనముగా ఎంచినట్టు వాక్యానికి మనం ఏమివ్వాలంటే విలువ ఇవ్వాలి. మనుషులు కాదు విలువ, ఆ మనుషుని ద్వారా వచ్చిన వాక్యాన్ని కానీ మనం శ్రద్ధగా విని దానికి విలువిస్తుంటే ఆ ఘనత ఎవరికి వెళ్తుంది చెప్పాలి. చెప్పండి అమ్మా. మాకు స్వార్థం తెలుసా మీకు? చెప్పండి, మాకు స్వార్థం ఏంటో. ఎందుకంటే ఇలా చెప్తారు, ఏమొస్తాయి మీకు అని అంటే ఏమవుతుందంటే ఎవరికి తెలియదు ఆ విషయం. చాలా వస్తుంది మాకు. మీరు వాక్యములో విని ఆసక్తిగా ఎదుగుతుంటేనంట, మేము రక్షించుకొని బలపరిచిన ఆత్మను బట్టి దేవుడు మాకు ఏమిస్తాడో తెలుసా? బోధించే వారికి మాకు సపరేట్ కిరీటాలు, బహుమానాలు ఉన్నాయి. అతిశయ కిరీటాలు మాకు దేవుడు ఇస్తాడు. అది మా జీవితం, అది మా భావం, అది మా ఆనందం, అది మాకు వచ్చే ఆశీర్వాదం, అది మాకు దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం. ఈరోజు నీ కొరకు దేవుడి పరిచయంలో ఉన్న వారిని ఎలా ఇచ్చాడంటే ప్రేమతో ఘనంగా ఇచ్చాడమ్మా. దయచేసి ఏ విశ్వాసి అయినా సరే, ఎంతటి సీనియర్ విశ్వాసి అయినా, బోధకులు, సేవకులు, బోధించే వారి పట్ల దయచేసి తక్కువ చూపు, చిన్న చూపు చూసి కానీ ఉంటే మీరు మనుషులు కాదు లెక్క. ఎవరికీ చెప్పాలి? దహించు అగ్ని అయిన రోషం గల దేవునికి అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే వారు మీ ఆత్మల్ని ఏం చేస్తున్నారండి? కాస్తున్నారు, వాక్యము ద్వారా బోధిస్తున్నారు. దానికోసం వారు పిలువబడ్డారు, దానికోసం వారు నిలవబడ్డారు, దానికోసం వారు ఏమవుతున్నారంటే దేవుని చేత పంపబడ్డారు. ఇది వారి పని.
అది వారి పని. ఇప్పుడు ఏమన్నా విభేదాలు ఉన్నాయనుకోండి, సేవకులు మేము కూర్చొని మాట్లాడుకుంటాం. పేతురు పౌలు గారు ఏం చేయారు చెప్పండి, ఏం చేయాలి చెప్పడమ్మా? పేతురు గారు అలా కాదంటే అవునా పౌలు గారు సరే నా పౌలు గారు అది ఎవరికుందా బాధ్యత? బోధించే వారికి ఉంది. అది ఎంతవరకు పరిమితి అంటే బోధించేవారు నేను అవ్వచ్చు, ఆయన అవ్వచ్చు, ఏ సేవకుడైనా అవ్వచ్చు. ఒకవేళ వాక్యంలో కానీ వాక్యానుసారంగా కానీ వాక్యం ప్రకటించడంలో కానీ సిద్ధాంతపరంగా ఉన్నాయనుకోండి, ఎవరు మాట్లాడుకుంటారు? ఎవరు మాట్లాడాలి? మాట్లాడలేదు మీరు ఎవరు? బోధించేవారే మాట్లాడుకుంటారు, బోధించేవారే సరి చేసుకుంటారు. అంతేగాని కింద కూర్చొని విని మనం వెళ్ళి దయచేసి వాళ్ళని జడ్జి చేయకండి, వాళ్ళని సరి చేయకండి. ఎందుకంటే మీరు ఎవరికి లెక్క చెప్పినప్పుడు దేవుడికి లెక్క చెప్పాలి, దేవుడికి లెక్క చెప్పాలి, ఖచ్చితంగా అప్పచెప్పాలి. అందులో ఎటువంటి సందేహము లేదు. నేను బాధాకరం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఏం చేస్తుంటారంటే ప్రశ్నిస్తుంటాం. హెచ్చుగా ఎన్ని చేయట్లే, పైన ఎన్నోళ్ళ కింద ఏం చేస్తుంటాం, లాగేస్తుంటాం. అది మన పని కాదు, సారీ అది మీ పని కాదు, విశ్వాసులైన వారి పని అది ఎట్టి పరిస్థితిలో కానే కాదు. అది దేవుడు సరి చేసుకుంటాడు. ఇప్పుడు నా వాక్యంలో బోధలు తేడా ఉందనుకోండి, ఎవరు మాట్లాడతారు నాతోటి? నా ప్రభు మాట్లాడతాడు, లేదా వేరే సేవకుల ద్వారా నాతో మాట్లాడతాడు, లేదంటే ఇంకొక వేరే విధంగా ఏదో ఒకటి చాలా రకాలు ఉన్నాయి దేవుడు మాట్లాడే విధానాలు. లేదా ఏ బోధకుడి ద్వారా మాట్లాడా నిజమే కదా, ఇది సరైనది కాదేమో కదా, ఇది ఉద్దేశం అది కాదేమో కదా, ఆయన మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన. మనం ఆయనకు అప్పగించినప్పుడు కూడా బాధకుడు తప్పు రాదు. ఒకవేళ మనం ఏదో మన జ్ఞానంతో మాట్లాడి తప్పు వచ్చినా కూడా సరి చేయడానికి ఎవరున్నారు మన పైన? ఉన్న నాయకుడు ఒక ఆయన నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబోతున్న సేవకుల విషయంలో ఘనంగా ఎంచండి దయచేసి, కానీ వారి ఘనతని మాత్రం కించపరిచే విధంగా మాత్రం ఉండకండి. వద్దు, అది దేవునికి ఇష్టమైనది కానీ కాదండి, ఇష్టమైన పని కాదు అది. దేవుడు అసలు ఇష్టపడ్డ ఆయన ఎప్పుడు కూడా ఏ సేవను గురించి కానీ ఈ వాక్యాన్ని గురించి కూడా అక్కడ దయచేసి మీకు అనుమానాలు ఉన్నాయనుకోండి, ధైర్యంగా అడవండి, నివృత్తి చేసుకోండి, తెలుసుకోండి, తప్పులేదు. కానీ బోధించే వారిని మాత్రం మీరు ఎప్పుడు కూడా జడ్జి చేయకండి. అది సంపూర్ణంగా తప్పుడు బోధ అయితే అక్కడ నిలబడడానికి అవకాశం లేదు, వేరే విషయం. దేవుడే వాళ్ళని బయటికి పంపిస్తాడు, ఎక్కడైనా సరే. చాలా ప్రాంతాలు జరుగుతున్న అలాగా, అందులో సందేహం లేదు. కానీ మనము ఏదైతే దేవుడు మనకి కాయడానికి ఇచ్చారో వారి పట్ల మనం ఎలా ఉండాలంటే వారిని ప్రేమతో ఎలా చూడాలి? ఘనముగా చూసేవారిగా ఉండాలంట, ఘనంగా చూడాలంటున్నాడు ఆయన. చూడండి, ఆ హెబ్రీ పత్రిక రాసిన అక్కడ ఎక్కువ మాట అంటున్నాడు. చదువు అక్కడ హెబ్రీ పత్రికల వారి నుంచి రాస్తూ అంటాడు ఆయన 11వ అధ్యాయం చివరి మాట అక్కడ అంటున్నాడు ఆయన, మీ పై నాయకులైన వారందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. ఇటులి వారు మీకు కాదు 17 వచ్చి చివరినమ్మా, ఇందాక చదివాకమ్మా 13 దుఃఖముతో పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి ఏం అవ్వాలంటే లోబడాలి. ఒకటి మన్నన చెయ్యాలి, రెండోది గనులుగా వారిని ఘనతలో వారికి గనులుగా వారిని ఏం చేయాలి? మనం ప్రేమతో ఎంచాలి. మూడోది ఏమన్నాడు ఆయన? వారి మాటలకు లోబడాలి, వినాలి. ఫస్ట్ విని తర్వాత ఏమవ్వాలి అన్నాడు. మాటే వినకపోతే ఇంకేం లోపడుతుంది చెప్పండి? మాటే వినకపోతే ఇంకేం లోపడుతుందని చెప్పండి? మొదట వినడం నేర్చుకోవాలి. దేవుడు వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అది దేవుని వాక్యానికి ఇస్తున్న విలువ. మనం ఆ వాక్యం ఎవరై ఉన్నారు చెప్పండమ్మా. మరి దేవుడు మాట్లాడుతున్నాడని, దేవుడు వాక్యం అని తెలిసి దేవుడు మాట్లాడుతుంటే నేను ఏదో నా పని చేస్తున్నానంటే అది ఎవరిని అవమానపరుస్తున్నాం? అది మనం అలా అనుకోవట్లే. చాలామంది అలా అనుకోరు. ఎవరి నుంచి చెప్తున్నారులే, ఎవరో మాట్లాడుతున్నారులే, ఎప్పుడు వినేదేలే. ఎప్పుడు వినేదైనా సరేనండి, దేవుడు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో ఎవరికే తెలియదండి. రోజు వినేదే కావచ్చు, విన్నదే వింటున్నామేమో కావచ్చు, కానీ ఆయన ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో ఎవరికే తెలియదు. కాబట్టి ఆయన ఎప్పుడు మాట్లాడతాడో ఏమి మాట్లాడతాడో తెలియనప్పుడు ఏం చేయాలి? ప్రతి మాటని విని లోపడడానికి ఇష్టపడాలి.
వినకపోతే ఇంకా ఎలా లోపడతాం మనం? వినాలి, ఫస్ట్ ఆ మాటను వినాలి, ఆ మాటను వినడానికి ఇష్టపడాలి. ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తులు బట్టి కాదు, మాట్లాడుతున్న మనుషులు బట్టి కాదు, మాట్లాడుతున్న మాట ఉన్న దేవుని బట్టి, వాక్యమై ఉన్న దేవుని బట్టి మనం ఏం చేయాలి? ఆయనకి లోబడాలి. ఆ మాటలకి లోబడినప్పుడే ఆ పరిచర్య లేదా ఆ వాక్యం యొక్క ఉద్దేశం అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది చెప్పాలి? నిష్ప్రయోజనంగా ఉంటుంది. మన దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి ఇష్టపడకుండా, దేవుని మాటలు వింటున్నట్టుగా నటిస్తూ, దేవుని మాటలు చెప్తున్న వారి మీద ఆసక్తి లేకుండా, దేవుని మాటలు చెప్పేవారిని గనులుగా ఎంచలేకుండా, ఇలాంటి ఎన్ని స్వభావాలను పెట్టుకొని ఎంత భక్తి చేసినా అది ఏమవుతుంది? చివరికి నిష్ప్రయోజనమే. బండ మీద లేదా రాతి మీద పడ్డ విత్తనం మొలుస్తుందా? చెప్పలే. అబ్బా చక్కగా చెప్తున్నావు తల్లి, సండే స్కూల్ బాగా చెప్తుంది మీ టీచర్ గారు. మొలతప్పులో పడితే లేకదా? అస్సలు లేకదా? మొలతప్పులు పడితే లెగిసి ఏమవుతుంది? ఆ తొప్పుల వాటి అణుచడం వలన సగ భక్తి మాట. అస్సలు విన్న వారు కొందరు ఉంటారు, విని విడిచిపెట్టేసేవారు మరి కొందరు ఉంటారు. విని లోబడేవారు మంచి నేలలు పడిన విత్తనాలండి. విని లోబడేవారు మంచి నేలల విత్తనాలు. కొంతమంది కూర్చున్నా వినడానికి ఇష్టపడరు, కొంతమంది కూర్చొని వింటున్నట్లు నటిస్తారు, మరి కొంతమంది విని మనకెందుకులే ఈ బోధ అనుకుంటారు. కానీ కొంతమంది దేవా నాతో మాట్లాడేయా, నా బ్రతుకును మార్చేయండి చూడండి, వారి జీవితంలో ఏమవుతాయంటే ప్రయోజనకరమైన కార్యాలు వారు చేస్తారు, చూస్తారు, కళ్ళారు చూడగలుగుతారు. ఈరోజు మీ పైన నాయకులుగా మీకు బోధించే వారిని మన్నన చేయగలుగుతున్నామా? మీ పైన నాయకులుగా బోధించే వారిని గణపరచగలుగుతున్నామా? మీ పైన నాయకులుగా బోధించే వారి యొక్క మాటలు వింటున్నామా? ఆ మాటలకే లోపడగలుగుతున్నామా? ఇన్ని బాధ్యతలు ఉన్నాయండి. ఎవరు చెప్పండి అమ్మా? వినేవారికి. సింపుల్గా చెప్పాలంటే వినేవారికి ఇన్ని బాధ్యతలు, చెప్పేవారి బాధ్యత వేరే. ఎందుకు? అక్కడ అన్నాడు కదా ఆయన, చూడండి ఎపిల్ రాసిన పత్రికలో చూడండి ఆయన అంటాడు మాట. అయినా మీ పైన నాయకులుగా ఉన్నవారు ఏం చెప్పాలట? లెక్క ఒప్ప చెప్పవలసిన వారే. మేమేం చెప్పాలి దేవుడికి? అమ్మా లెక్క అప్ప చెప్పాలి. ఏరా నీకు మైకి ఇచ్చి వాక్యం చెప్పారంటే ఏం చెప్ప వెళ్ళే రోజు? ఏ వాక్యం చెప్పు? ఎవరి గురించి చెప్పు? ఓహో నీకు వాడు పడదని చెప్పి ఆడి గురించి చెప్పొచ్చావా అని అనుకుంటున్నారా? చాలామంది వాక్యం అంటే ఏం చేస్తారంటే మైక్ అట్టుగా రెడీ అయిపోతారు. చాలామంది చూసి చాలా రంగం మైక్ ఒకటి రెడీ అయిపోతారు. ఇంకా వారంలో ఎవరైతే యాంటీగా ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ పెట్టుకుంటారు అయ్యారు టక్కడక్కడ. వాళ్ళకి తగ్గ 4 మాటలు చేస్తారు, మొదలెడతారు. ఇంకా అంతే. ఇగో నువ్వు మొన్న ఆ పక్క ఆరాధనకి వెళ్ళారు కొంతమంది, వీళ్ళందరూ ఎవరో తెలుసా? మనం కంచె దాటి వెళ్ళి నాశనం అయిపోయి యోధాజనంగా ఉన్నాడు రోజు ఆయన. ఆ సహోదరు పరిగెట్టుకో సాయంత్రం నా దగ్గరికి వచ్చిన అనియా అది ఏమా అన్న, మొన్న అక్కడ ఎక్కడో ప్రేయర్ అయితే తెలియనన్నా. తీరా ప్రేయర్కి వెళ్తే ఆ పాస్టర్ గారు ఏమన్నాడు? అమ్మా నువ్వు బాగా పాడతావు ప్రారంభ అన్నాడు. ఎక్కడ? స్టేజ్ మీద. వేరే సేవకుడు ఏదో పబ్లిక్ మీటింగ్ వెళ్తే వెళ్ళాడు అమ్మ చూడడానికి, దేవుడు వాక్యం మీద విందామని. ఆ సేవకుని అమ్మాయి మంచి సింగర్ అని ఊరంతా తెలుసుకుంటే అమ్మ పాట పాడతాడు, మా పైకెట్టి పాడిందట. ఈవిడ పైకెట్టి పాడు టీవీలో కనపడుతుంది కదా, యూట్యూబ్లో అసలు ఊసిన పాస్టర్ గారు చూశారట. నా సంఘ విశ్వాసం వెళ్ళి ఆ పాస్టర్ ప్రేయర్కి వెళ్ళి ఆ మీటింగ్లో పాటలు పాడుతుందా? నెక్స్ట్ వీక్ మెసేజ్ ఏంటో తెలుసా? మందని విడిచి వెళ్ళిపోయిన గొర్రె పిల్ల, పొలం దాటి వెళ్ళిపోయిన జనాలు నాశనం అయిపోతున్నారు అని మొదలెట్టాడంత ఆయన. నమ్మరండి, ఆ ఆడపిల్ల ఏడ్చింది, ఎంతగా ఏడ్చిందంటే వచ్చి అన్న ఇలా అన్న నాకు భయం వేస్తుంది, నేను తప్పు చేశాను అన్న. నువ్వేం తప్పు చేసావు తల్లి? దేవుణ్ణి మహింపరిచావు. నువ్వు దేవుని కొరకు వెళ్ళావు, దేవుని మహింపరిచావు. లెక్క అప్ప చెప్పుకోవాల్సిన వాళ్ళు కాదు, నువ్వు కాదు లెక్క వెప్పలే. అలాంటి వాళ్ళు ఉన్నారు, లేని అంటలే. అలాంటి బోధలు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళందరూ ఎవరు లెక్క అప్ప చెప్పాలి? వదలండి, దేవుడి వదలు. ఇక్కడ చెప్పే ప్రతి మాటకి వింటున్న వారికి 1%, చెప్పేవాడికి 99% తీర్పు. మీకు తెలుసో లేదో? బోధించేవాడికి 99% తీర్పు, వినేవాడికి 1% తీర్పు.
ఎందుకంటే చెప్పే ప్రతి మాటకి దేవుడు ఏమంటావు దినాన్ని మమ్మల్ని లెక్క అప్పచెప్పమంటే నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని నా బిడ్డల్ని కాయమని, నా బిడ్డల్ని పోషించమని, ఇప్పుడు ఆకలితో గొర్రెపిల్లకి ఆహారం కావాలా, పక్కన కూర్చోబెట్టి సోదుకొని చెప్పండి అమ్మా. బాగా దాహం వేస్తుంది, దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? అర్జెంటుగా నీరు పెట్టాలి, ఆహారం పెట్టాలి. ఆ పని చేయకపోతే ఆ కాపని ఏమంటాం? తిడతామా లేదా? అలాగే దేవుడు కూడా బోధకులైన మమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన మా పైన ఉన్నాడు. ఆయన దయచేసి మా గురించి మీరు వెయ్యదు, మీరు తీర్పులు తీర్చకండి. తీర్పులు తీర్చి మీరు కూడా అందులోనికి రాకండి. జీవస్సు పడాలి తెలుసా? బోధించబడుతున్న బోధకుని బట్టి ఏం చేయాలి? వినాలి, లోపడాలి. ఆ చెప్పే వారికి ఏం చేయాలట? ప్రేమతో ఘనముగా ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే వారి భారం వారికి ఉంది, వారి తీర్పు వారికి ఆల్రెడీ ఉంది. ఆ ఇచ్చిన సమయాన్ని, ఇచ్చిన పనిని సక్రమంగా చేయకపోతే దేవుడు ఒక దినాన్ని ఎవరిదంటే లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. అందరిని అడుగుతాడు ఆయన. విశ్వాసమే కాదండి, బోధించే వారిని కూడా అడుగుతాడు ఆయన. కానీ ఆ బోధించబడి వారి పట్ల మనము చేయవలసిన పని, సంఘం చేయవలసిన పని, విశ్వాసం చేయవలసిన పని ఖచ్చితంగా ఏం చేయాలి? వారు సమృద్ధిగా చేయాల్సిందే. అందులో ఎటువంటి సందేహము లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒకటి ధనాపేక్షను చెప్తున్నాడు ఆయన. రెండు, కలిగి ఉన్న దాంతో సంతృప్తిగా ఉంటున్నాడు. మూడవది, బోధించి నాయకులుగా ఉన్న వారి పట్ల ఎలా మెలగాలో ప్రకటిస్తాడు. అంతేకాదు నాలుగో మాట అంటున్నాడు చూడండి. ఆ సేవకు కొంచెం రాసు ఏమంటున్నాడంటే 18 వచనం మా నిమిత్తము ఏం చేయాలట? మా నిమిత్తము. గ్రంథకర్త ఆయన కూడా ఎవరండి? ఆయన కూడా ఒక బోధకుడే. మా నిమిత్తము ఏం చేయాలట? చెప్పండి అమ్మా, నిజంగా చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారా? మీ భాషలు చేసి నన్ను వదిలేస్తున్నారా? అమ్మా అందరూ చేయనమ్మా. బోధించి ఇక్కడికి వచ్చి మీ సంఘంలో ఎవరైతే నిలబడి బోధిస్తున్నారో వారందరి గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరు బాధ్యత? మీకు ఇప్పుడు వాక్యం వినబడాలి అంటే దేవుడు తన సేవకుని ఏం చేయాలైనా సిద్ధపరచుకోవాలి. మన ఆసక్తి, మన విజ్ఞాపన బట్టే ఆ చెప్పేవారికి ఏమొస్తుందంటే బలం వస్తుందండి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. వారి పరిచర్య కోసం ప్రార్థన చేయాలి. అయ్యా మాకు బోధిస్తున్న మా సేవకులు మా కోసం బలంగా నిలబడాలని ప్రార్థన చేయాలి. వారు ఆత్మ ద్వారా నీ సంగతులు గ్రహించాలని ప్రార్థన చేయాలి. ఆ బోధ ద్వారా మీరు సరైన మార్గంలో నడవాలంటే అయ్యా వారిని మీరు సిద్ధపరచండి, నడిపించండి, వారికి కావాల్సిన సమస్తాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయాలి. ఇది ఎవరి బాధ్యత? చెప్పాలి. ఎవరి బాధ్యత? వినేవారి యొక్క బాధ్యత. వాక్యం చెప్పి వెళ్ళిపోతే బాధ్యత లేదు. వాక్యం చెప్పి వెళుతున్నామంటే ఆ విన్న వాక్యాన్ని బట్టి బోధించుకుని సేవకుని ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మన్నన కలిగి ఉండాలి. ఘనంగా ఎంచుకోవాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. వారి మాటలు విని ఆ మాటలకి ఏమవరట? లోపడాలి. ఇన్ని బలమైన కార్యాలు దేవుని సేవకుల పట్ల విశ్వాసులు చేయవలసింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఆ ముందు వచ్చిన చదువుకున్నాం కదా, ఏమి ప్రీతికరమైన సేవ ఎలాగో చేయాలో దేవుడు చెప్తాడు. హెచ్చరిక. ప్రీతికరమైన సేవ ఎలా చేయాలంటే ఇవన్నీ చేయాలి. విశ్వాసులుగా ఏం చేయాలట? సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ధనాపేక్ష ఉండకూడదు, ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి. మనకి ఎవరైతే మాదిరిగా ఉండి, ఎవరైతే మనకు నడిపిస్తున్నారో, ఎవరైతే మనల్ని కాస్తున్నారో, ఎవరైతే వాక్యం ద్వారా మనం పోషిస్తున్నారో వారి గురించిన బాధ్యతలు కూడా తీసుకుని వారిని ఏం చేయాలి? మనము జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకం చేసుకునే మాటలో ఇన్ని కార్యక్రమాలు ఏం చేయాలంటే జరిగించాల్సింది. లూది ఆ దేవుని వాక్యం కోసం ఏం చేసింది? తన హృదయాన్ని తెరిచిందట. దేవుని వాక్యం కోసం ఇది మన్నన అంటే రెస్పెక్ట్ ఇవ్వడం, వాక్యానికి రెస్పెక్ట్ ఇవ్వడం, శ్రద్ధ కలిగి ఆసక్తిగా తన హృదయాన్ని తెరిచింది. ఏమైంది? దేవుని వాక్యం ఆమె హృదయాన్ని తాకింది. హృదయాన్ని తాకింది. దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆమె జీవితాన్ని దేవుడు మార్చాడు. ఈరోజు లూదియా పేరు రాయబడ్డదంటే కారణం తెలుసా? ఆ బోధిస్తున్న వానికి ఏం చేసింది? ఆ బోధకుడికి, ఆ బోధకుడి మాటలకి తన హృదయాన్ని అటెన్షన్ ఉంది. వాక్యం కోసం సిద్ధపడింది. వాక్యం కోసం ఆ వాక్యం వినాలని, దాని గురించి నేర్చుకోవాలని, దానికి లోపడాలని, దాని ద్వారా తన జీవితాన్ని మార్చుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కాబట్టి ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశగల ప్రాణాన్ని దేవుడు
ఆశ కలిగి ఉండాలంటే ఆ బోధించే నాయకుల పైన ఏముండాలట? మన్నన కలిగి ఉండండి, టెన్షన్ కలిగి ఉండాలి. ఆశగా రండి, ఆశగా కూర్చోవాలి, ఆశగా వినబడాలి, ఆశగా వినడానికి ఇష్టపడాలి. ఆ విన్న మాటల్లో నా కోసం నా ప్రభు చెప్పినవి ఏంటని గ్రహించగలగాలి. ఆ చెప్పిన వారిని మళ్ళీ ఘనంగా ఎంచాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. ఇంకా ఏమన్నాడు చూడండి పిల్లలు, ఇంకో వర్షం చెప్తున్నాడు ఆయన. ఇంకో 3వ విషయాన్ని కూడా ఆయన బోధిస్తున్నాడు. చూడండి అమ్మా 9వ వచనం. 3వది, నానా విధములైన అన్య బోధల చేత త్రెప్పబడకుడి. 3వ ఏం చెప్తున్నాడు ఆయన? ఈరోజు 3 అంశాలండి. 1, ధనాపేక్ష ఉండకూడదు, కలిగిన దాంతో సంతృప్తిగా ఉండండి. 2వది, మీ పైన నాయకులైన బోధలకు మీరు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలని కొన్ని విషయాలు చెప్పాడు. 3వదిగా ఏమన్నట? అన్య బోధల చేత ఏమవుతట? త్రెప్పబడకుడి అంటూ అక్కడ కొన్ని విషయాలు చెప్తారు. ఏంటట? భోజన పదార్థములు బట్టి కాక కృపని బట్టి ఏ హృదయమో స్థిరపరచుకుంటే మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. చూడండి ఇక్కడ ఆనాడు ఆ హెబ్రీల మధ్య ఏమొచ్చిందంటే కొన్ని తప్పుడు బోధలు వచ్చేసాయట. ఏంటో బోధలు అంటే బలి అర్పించిన వాటిని తినాలి. ఏ బలి? బయట బలి గురించి కాదండి. హెబ్రీలు ఏం చేసేవారు చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఇశ్రాయేలే కదా, వాళ్ళు బలి ఇచ్చేవారు లేదా? మేకని, గొర్రెని, దూడని, ఆవుని ఇచ్చేవారు లేదా? సో ఆనాటి హెబ్రీ సంఘంలో చిన్న తప్పుడు బోధ వచ్చింది. ఏమనంటే బలి ఇచ్చిన వాటిని తినాలి, తింటే మరి ఎక్కువైన ఆశీర్వాదాలు, మేలులు కలుగుతాయని ఒక బోధ. ఇంకొంతమంది తినద్దు, ఆడితో మన పని ఏంటి అని కొంతమంది. అంటే ఇక భక్తి దేని మీకు వెళ్ళిపోయింది? ఆధారం ఇప్పుడు తినే భోజన పదార్థాలు బట్టి వెళ్ళిపోయింది. అటువంటి వాళ్ళని లెక్కిస్తున్నాడయ్యా. భోజన పదార్థాల బట్టి కాదు, విశ్వాసము భక్తి దేని మీద ఆధారపడ్డది? కృప మీద ఆధారపడ్డది. ఒకప్పుడు వాళ్ళు ఇచ్చిన బలులను ఏం చేసేవారు? శరీరం అంతా తీసి మిగతాన్ని తీసి ఎక్కడ చేసి వెలుపలికి వెళ్ళి కాల్చివేసేవారు. ఇప్పుడు ఆ బలులు ఉన్నాయా? చెప్పాలి. తినడానికి అసలు మాంసం ఉందా? చెప్పనమ్మా. మేకపిల్ల మాంసం ఉందా అసలు? బొల్లే లేవని వేసి కొత్త నిబంధన పెడితే ఇంకా బలిపశు ఎక్కడుంది? తినడానికి బలిపశు ఎక్కడుంది? అంటే ఇప్పుడు బలుల గురించి, బోనాల గురించి ఆలోచన అవసరం ఉందా క్రైస్తవ్యానికి? ఆయన అదే అన్నాడు చూడండి. అందుకే కింద మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి అక్కడ? మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటి తినుటకు గుడారంలో సేవ చేయవారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడిను. ఆ జంతువుల కళేబరము శిబిరములకు వెళ్ళిపోట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపల ఏం పొందాడైనా శ్రమ పొందాడు. అంటే ఒకప్పుడు ఇచ్చే ఈ బలులను దేవుడు సంపూర్ణంగా తన శరీరం ద్వారా ఏం చేశాడు? ఆయన నెరవేర్చేసాడు. ఆయన ఆ మిగిలిపోయిన జంతువు యొక్క అవశేషాల్ని ఆ గవిని అంటే పచ్చిచ్చి కూడా వెలుపలుగా పాలెం వెలుపలికి వెళ్ళి ఎలాగైతే వాటిని కాల్చి పడేసేవారో యేసుక్రీస్తు వారు కూడా ఆ యెరూషలేముకు వెలుపలి వెళ్ళి ఆ గొల్గొతా కొండ మీద ఏం చేయడానికి తన ప్రాణాన్ని పెట్టి ఆ బలులను ఆయన సంపూర్ణం చేస్తాడు. ఇప్పుడు బలిపశువు ఎక్కడుంది చెప్పండి? ఉందా? బలిపశువే లేదు. ఇంకా బలి గురించిన ఆహారం గురించి నియమాలు మనకెందుకు అంటూ ఆయన ఏమంటున్నాడు చూడ కింద మాట్లాడే అద్భుతమైన మాట. కాబట్టి మనమాయ నిందన భరించుచు శిబిరము వెలుపులకి ఆయన యొద్దకే. ఇప్పుడు అలా ఈ మాట ఎవరితో చెప్తాడు? ఆయన హెబ్రీయులు ఏమని చెప్తున్నాడు? కాబట్టి ఆయన బట్టి మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు శిబిరము వెలుపులకి. శిబిరం వెలుపులు అంటే ఇది ఎక్కడికి వెళ్ళమని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళమని? అయ్యా మీరు మళ్ళా ప్రత్యక్ష గుడారము, మందసము, బలులు, అర్పణలు అంటూ మళ్ళా దాని చుట్టూ మీరు తిరగకండి. ఎందుకు? ఈ బలి ఎక్కడ జరిగింది? వెలుపల యేసుక్రీస్తు ద్వారా జరిగింది. కాబట్టి మీరు ఎక్కడి నుంచి రావాలి తెలుసా? ఆ ధర్మశాస్త్రము, ఆ బలులు, ఆ ఆచారాలు, ఆ పద్ధతుల నుంచి మీరు వెలుపటికి రండి. ఎక్కడ రావాలంటే వాటి నుంచి మీరు బయటకి వచ్చేయండి. మీరు ఇంకా అందులో ఉండొద్దు. వాటి నుంచి వెలుపటికి రండి. యేసయ్య ఆడి ఆ ప్రత్యక్ష గుడారం వెలుపలగా వెళ్ళి తానే బలి అర్పించి
ఒకేసారి ఆ బలి అర్పణ చేసేసాడు ఆయన. ఇప్పుడు వెలుపడికి వెళ్ళాల్సిన ఎవరు? మనము. అంటే ఆనాడు ఏప్రిల్ వెళ్ళాలి, ఈరోజు మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి? ఒక పాత మనం ఏదైతే పాత నిబంధనలు ఉన్నామో దాంట్లోంచి మనం బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పాత నిబంధనలు వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు చెప్పాలి? ఎలా ఉన్నారు? బలులు, అర్పణలు, వారు. మరి మన పాత నిబంధన ఏంటి? మన పాత నిబంధన వేరే ఉంది కదండి. ఏంటవి? దేవుళ్ళలోనికి రాకముందు మన పాత నిబంధన ఏంటి? మనం పూర్వం అనుసరించిన విధానాలు. అందరం కూడా ఇక్కడ అందరూ పుట్టితో క్రైస్తవులు పంపిస్తామన్నా వేసే డైరీకి గుర్సేటి భారతదేశం లేదు కదా. మన తాతలు, మన ముత్తాతలు, పితరులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వేరే దాని నుంచే ఇక్కడికి వచ్చారు. అంటే మనం ఏం చేసాం? మనం అనుకున్న ఆ పాత జీవితంలోంచి క్రొత్త జీవితంలోనికి వచ్చేసాం. మళ్ళీ క్రొత్త జీవితంలోకి వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళకూడదు? పాత వాటిలోనికి. ఏప్రిల్ వెళ్తున్నారట. ఆ రోజు ఏం చేస్తున్నట్టు? మళ్ళీ బళ్ళు గురించి, నైవేద్యాల గురించి, అర్పణల గురించి, బలు పశువులు. ఎందుకయ్యా అవన్నీ? ఇంకా అర్థనికి పని ఏంటి? అవన్నీ దేవుడు కొట్టివేసి ఆయన బయటికి వెళ్ళిపోయి వచ్చేస్తే నువ్వు ఇంకా బయటికి రాని అందులోనే కూర్చుంటే ఇంకెలా బాగుపడతావు? మీరు బయటికి రండి అంటున్నాడు ఆయన. ఈరోజు కూడా మనం కూడా కొన్నిసార్లు ఏమవుతుందో అంటే ఆ పాత నిబంధన, అంటే ఆ పాత నిబంధన కాదండి, బైబిల్లో చెప్పిన పాత మనము ఇంతకు ముందు ఏదైతే ఒక నిబంధనలో ఉన్నామో ఆ ఆచారాల నుంచి, ఆ పద్ధతుల నుంచి బయటికి ఏమవ్వాలండి? రావాలి 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 రావాలి. ఈరోజు మళ్ళా క్రైస్తవులు తయారు ఏంటంటే ఇవే జరుగుతున్నాయి. ఏంటి? భోజన పదార్థాలు బట్టి, వస్త్రాలు బట్టి, కట్టుకున్న బట్టి, ఇట్లు బట్టి మళ్ళీ ఏముందంటే కొత్త కొత్త వస్తున్నాయి మాటలు. ఒకడు అవునని, ఇంకొకరు కాదని, ఒకడు చెయ్యొచ్చని, ఇంకొకటి చెయ్యొచ్చని. అసలు ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది మనకి? మనం ఆల్రెడీ కొత్త నిబంధనలు దాటి వచ్చేసాం. పాత నిబంధన కొత్తలో మళ్ళా పాతాన్ని చూడాల్సిన అవసరమో లేదు. ఇప్పుడు మనం నడిపిస్తుంది, మనకి కాపాడవలసింది అంతా ఎవరంటే దేవుని కృపయే. అన్నాడు భోజన పదార్థాలు బట్టో లేకపోతే వస్త్రములు బట్టో వేరే విషయాలు బట్టో ఆధారపడలేదు మన భక్తి. మన భక్తి దేని మీద ఆధారపడతాడు? దేవుని కృపని బట్టే. కాబట్టి మరలా వాటిలోనికి వెళ్ళకుండా వెలుపలికి రండి, దాటి వచ్చేయండి. ఆ పులి మేర దాటి వెలుపలికి వచ్చేయండి. ఆ ఆచారాల నుంచి బయటికి రండి అంటున్నాడు ఏప్రిల్ని. వారు మళ్ళీ ఇంకా ఆ చనిపోయిన ఆ పశువు లేదా దహన బలి పశువు యొక్క ఆహార నియమాల కోసము అవి తినడం గురించి ఆలోచిస్తున్నారంటే మళ్ళా వీళ్ళు ఎక్కడున్నారు? విడిచిపెట్టిన దాంట్లోనే కూర్చుని వాటి కోసమే మళ్ళీ మీరు ఆలోచిస్తున్నారు. వాటితో మీకు సంబంధం ఏమన్నా అడుగుతున్నాడు ఆయన. మీరు బయటికి రండి అంటున్నాడు ఆయన. ఈరోజు మనకు కూడా దేవుడు అది చెప్తున్నాడు. మనం దేవుని యొక్క ఆత్మీయ జీవితాలు ముందుకెళ్తున్నప్పుడట ఏ బోధనట అవి? ఏం బోధట అమ్మా? అన్య బోధలు. అన్య బోధట అర్థం అంటే మన బోధ కాని ఏ బోధ అయినా సరే ఏమవుతుంది? అది అంటే బైబిల్లో కానిది ఏదైనా సరే అది అన్య బోధే. బైబిల్ బోధకి కానిది ఏదైనా సరే ఏమవుతుంది? అది అన్య బోధ. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చిన మనం మరలా వేరొక బోధ గురించి ఆలోచించాల్సిన అవసరమే అసలు మంచిగా చెడా చెయ్యాలి అవుతుంది. అసలు ఆలోచన మనకి ఇంకా అసలు ఆలోచనే రావాల్సిన అవసరము ఇది. నా నిబంధనలోంచి ఆల్రెడీ దాటి ఈ కొత్త నిబంధనలోకి వచ్చాం. మనం ఆల్రెడీ ఈ బోధలోకి వచ్చాం. ఈ ఒక్కసారి అప్పబడిన బోధలు మనం ఏమవ్వాలంటే స్థిరపరచబడాలి. ఇదే మనకు ఆధారం. ఇప్పుడు మరలా వెలుపలికి వచ్చింది మరలా మన లోపలికి వెనకాలకి వెళ్ళవలసిన అవసరము లేదంటున్నాడు ఆయన. ఆ రోజు ఏప్రిల్ ఎలాగైతే మీరు ఆ గుడారాన్ని విడిచిపెట్టి వెలుపలికి రండి అన్నాడు, ఈరోజు మళ్ళీ కూడా చాలాసార్లు ఇంకా కొన్ని విషయాలు మనం ఏం చేస్తుంటామంటే ఒక్కొక్కసారి మళ్ళీ గుడారంలోకి వెళ్ళి అవన్నీ చూసి మళ్ళీ వచ్చేస్తుంటాం అన్నమాట. ఎక్కడికి? అటు ఇటు ఇటు అటు ఇటు అటు. జాగ్రత్త. దేవుడి సమస్తాన్ని చూస్తున్నాడు. మనం చేసే భక్తి మనుషుల కోసం కాదు, మనం చేసే భక్తి లోకం కోసం కాదు, మనం చేసే భక్తి మన చుట్టూ ఉన్న వారిని లేకపోతే వేరే వారిని సంతోషపరచడానికి కాదు. ఒకసారి దేవునితో మనం నిబంధన చేయబడ్డామంటే, దేవునిలోని మనం నడిపింపబడ్డామంటే, ఆ గవిని దాటి వెలుపలికి వచ్చేసి ఆ క్రొత్త నిబంధన క్రీస్తులకు వచ్చామంటే మరలా ధర్మశాస్త్రంతో వారికి పని లేదు, ఆ బలులతో వారికి పని లేదు, ఆ బలులు సంబంధించిన విషయాలతో వారికి సంబంధము. అలాగే మనము కూడా యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షించబడి ఏదైతే ఒక పాత జీవితంలోంచి మనం బయటికి వచ్చామో
ఏదైతే ఒక ఆచారం నుంచి ఒక పద్ధతి బయటకు వచ్చామో మరలా అటువైపు చూసే అవకాశం మనకి ఉండకూడదు, అటు చూడకూడదు, వాటి గురించి ఆలోచన కూడా. ఏదైనా కొంతమంది చాలా విచిత్రంగా అడుగుతారండి, ఇలా చెయ్యొచ్చా అని అడుగుతారు. అసలు ఆలోచన ఎందుకు వస్తుంది నీకు? అసలు ఆ వచ్చిన పలాలు చెయ్యొచ్చా చెయ్యకూడదా ఆ సందేహం ఎందుకు వస్తుంది? అసలు ఆ సందేహం అక్కడ ఆయన ఆల్రెడీ ఆయన వెలుపలికి వచ్చేసాడయ్యా, మీరు ఇక్కడ రావట్లేదు, అక్కడే కూర్చుంటున్నారే, మరి రండి ముందు బయటికి. బయటకు వచ్చింది అక్కడే చెబుతున్నా, నాకెందుకు చెప్పండి? ఇక్కడ ఏం జరగాలి అదే మనకి. ఎక్కడున్న సహోదరు ప్రేమను పాటించాం, ఎక్కడున్న ఆత్మీయతలు అంటే మనకి ఇష్టపడం. చేయవలసిన చేయ మనిషి అనవసరం విషయాలు ఏం చేస్తుంటామంటే ఆ గుడారంలోకి వెళ్ళి తుంగు చూడడం రావడం, వెళ్ళడం చూడడం రావడం. జాగ్రత్త, దేవుడు అతి త్వరలో మన మధ్యకి రానే ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, మొన్న ఎవరో ఒక ఆయన పెట్టాడు, ఆయన మన తరంలోనే ఏసైని చూసేస్తామన్నాడు. ఆయన నిజం అనిపించింది నాకైతే. ఏమో ఎనీ టైం చెప్పలేమండి. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే మన తరంలోనే ఏసైని చూడడంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రయాణంగా మనం చదువుకున్నాం కదా, చెప్పండి మా మిగతా వాళ్ళకి మనమే బాగా చెప్పాలి. ఎందుకంటే బాగా ప్రయాణంగా చదువుకున్నాం. ఆ చదువుకున్న వాటిలో ఎన్ని జరుగుతున్నాయి తెలుసా ఈరోజు? ఆ జరుగుతున్న వాటిలో సకానికి సగం నెరవేర్చబడ్డ అతి దగ్గరలో ఉన్నామండి, అతి దగ్గరలో ఉన్నాం. మన వీడియోలో ఒక ఇజ్రాయెల్ వ్యక్తి అంటున్నాడు, ఆయన ఏదో బాంబు గురించి ప్రాంతం గురించి చెప్పాడు. ఆయన ఆ ప్రాంతం కానీ ఏదైనా జరిగితేనట సముద్రంలో కొంత భాగం, భూమిలో కొంత భాగం, ఇవన్నీ క్షణాల్లో నాశనం అయిపోతుందట. కొన్ని వందల సంవత్సరాలు మరలా పని చేయమని చెప్పి వాళ్ళు చెప్తుంటే నాకేం గుర్తొచ్చింది తెలుసా? మనం జ్ఞాపకం చేసుకున్నాం, భూమిలో 3వ భాగాన్ని, సముద్రంలో 3వ భాగాన్ని, నదుల్లో 3వ భాగాన్ని ఏంటో చదువుతున్నాం. బైబిల్ ఎవరో రాసింది కాదమ్మా. మనం ఏదైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ సృష్టికర్తని దేవుడు రాశాడో వాటి గురించి ఇప్పుడు ప్రజలు ఏమవుతున్నారంటే మాట్లాడుకుంటున్నారండి. మనం ఎంత అదృష్టవంతులం అంటే వాటిని ముందే మనము ఎరిగి ఉన్నాం కాబట్టి మనం బహు ఎక్కువగా సిద్ధపడడానికి అవకాశం అవుతుందంటే మనకే ఉంది. ఎందుకంటే వాటి గురించిన అవగాహన ఈరోజు మనకే ఉంది కాబట్టి పౌలు చెప్తున్న ఈ ముగింపు మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదర ప్రేమని కలిగి ఉందామండి, ధనాపేక్షను విడిచిపెడదామండి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తిగా జీవించడానికే ఇష్టపడతాం. అంతేకాక ఆయన అంటున్నాడయ్యా, మీకు బోధించేవారు మిమ్మల్ని సరిచేయడానికి మీకు వాక్యము ద్వారా వాడపరుచున్న వారికి ఏం చేయాలి? మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన అనేక అంశాలను బోధించాడు. ఆయన చివరిగా ఆయన ఏమంటున్నాడంటే, తప్పుడు బోధలు, అన్య బోధల వైపు మీరు తిరగకండి, మీరు విడిచిపెట్టిన గుడారం వైపు మరలా మీరు చూడకండి. ఆ విడిచిపెట్టి గుడార సంబంధ విషయాలు ఏమి గుర్తొచ్చినా వాటితో మీకు సంబంధం లేదు తప్ప మరలా వారి గురించి ఆలోచన కూడా చేయదు. ఎందుకంటే నా క్రీస్తు వెలుపలికి వచ్చి మన కోసం బలయ్యాడు. నేను కూడా ఆయన కొరకు అక్కడికి వెళ్ళాను కాబట్టి, ఆయన శిలువ దగ్గరికి వెళ్ళింటే ఏం చేసి నేను కూడా నా గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి రక్షించబడి నేను మరలా గుడారంలోకి వెళ్తే నా క్రీస్తు కృపని నేను ఏం చేస్తున్నాను? వ్యర్థం చేస్తున్నాను. అందుకన్నాడు, ఆయన కృపని వ్యర్థం చేస్తే ఆయన చేతి పని మనం తప్పించుకున్నా జాలమా. ఆయన చేతబడితే ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూడబోతామేమో. కాబట్టి అట్టి పరిస్థితి రావద్దంటే ఆయన ఏమంటే, అన్య బోధలతో మీరు తిరగద్దు. ఆ విడిచిపెట్టిన గుడారం వైపు, గుడార సంబంధ విషయాల వైపు మీరు ఆలోచనే చేయకూడదు. మీకు సంబంధం లేదు కాబట్టి వదిలేయండి. ఇప్పుడున్న మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. చివరిగా 22వ వచనం అంటున్నాడు, చదువు ఒకసారి. నేను మీకు సంక్షేపంగా వ్రాసి ఉన్నాను కనుక. చూడండి, ఇవన్నీ ఏ మాటలు? ఎంతవరకు పౌలు గారు కథ 11, 13 అధ్యాయంగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే భక్తుడు హెచ్చరిక మాటలు. ఎందుకంటే వారిలో కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, మరికొంది వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి హెచ్చరిక మాటలు. గడిచిన 30 రోజులుగా 35 రోజులుగా గుర్తులేదు కానీ ఇన్ని రోజులుగా మనం వింటున్నాం అన్నీ ఏంటో తెలుసా? హెచ్చరిక మాటలు. దేవుడు మనల్ని సరిచేయడానికి ఆయన సిద్ధపరిచి మనకి ప్రకటించిన హెచ్చరిక మాటలై ఉన్నట్టు. కాబట్టి ఈ హెచ్చరిక మాటలను చదవమా. 24వ వచనం. మీ పైన నాయకులైన వారికి అందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి.
చూడండి, ఇప్పుడు మనందరూ చెప్తున్నాం మీ పైన నాయకులైన వారందరికీ, అంటే మీకోసం పనిచేసే సేవకులైన మాకు అని మీకు అందరికీ పౌలు గారు ఏం చేస్తున్నారు? నేను కాదమ్మా, ఆయన చేస్తున్నారు. ఇప్పటికీ అంతకంటే మన అందరికీ ఏం చేస్తున్నాడు? ఆయన వందనాలు చెప్తున్నాడు. ఏమని? అమ్మా, ఈ హెచ్చరిక మాటల్ని మీరందరూ విన్నారు, విన్న వాటి ప్రకారం సరిగా సరిచేసుకోండి. మీ అందరికీ వందనాలని మీ పైన ఉన్న నాయకులకు, వింటున్న విశ్వాసులకు అందరికీ ఆయన ఏం చెప్తున్నట్టయినా వందనాలు చెప్తూ ఏమన్నాడు చివరి మాట? కృప మీ అందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. ఎవరు తోడై ఉంటారంటే మనకి? కృప, దేవుని కృప. నీ కృప నాకు చాలు. దేవుని కృప ఉంటే చాలండి. ఆచారాలు అక్కర్లేదు, అవసరాలు అక్కర్లేదు, పరిస్థితులు అక్కర్లేదు, ఏదైనా సరే నీ కృప నాకు చాలు. కృపగా ఎవరంటే మన కోసము మనం రక్షించడానికి వ్యక్తులుగా వచ్చిన మన ప్రభు యొక్క సహవాసమే, మన ప్రభువు యొక్క తోడే మనకి నిజమైన కృపగా ఉంది. కాబట్టి అట్టి కృప దేవుడికి మనం దయచేయగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకార్య కృప దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు మాతో మాట్లాడే దేవునికి వందనాలు. ఇగో హెబ్రీ పత్రిక, హెబ్రీ గ్రంథం ద్వారా నా ప్రభు అయ్యా, మరి గడిచిన దినాలన్నింటిలో నాయన ప్రతి అధ్యాయంలో ప్రతి మాటల్ని మాకు బోధిస్తున్నాయన, మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు నాయన. నిజమే తండ్రి నైనా, ఒక పత్రిక కానీ నీ గ్రంథాన్నైనా ఇన్ని దినాలు మేము ధ్యానించడానికి మాకు అవకాశం ఇచ్చావు. అంతేకాదే వీటి వినుటకునైనా మా సంఘం అంతటికినైనా మంచి మన్నన కలిగిన హృదయాన్ని, సిద్ధపాటి కలిగిన హృదయాన్ని దయచేస్తాను. నీకు వందనాలు తండ్రి నైనా. అయ్యా, విన్న వారందరూ తండ్రి నైనా ఆ వాక్యాలు బట్టి సరి చేసుకున్నా ప్రభా. అయ్యా, మా అందరికీ నేను నూతన నిబంధన నీలో స్థిరపరచబడుతున్నాయన. అయ్యా, నీ రాజ్యానికి వారసులుగా మార్చబడుతు ప్రభా. అయ్యా, ఉదయం మేమందరం నైనా పరలోక పట్టణంలో తండ్రి మళ్ళా సంఘంగా చేరిన ప్రభా నేను మహిమపరిచి ఆరాధించి గొప్ప భాగ్యాన్ని మా అందరికి దయచేయండి తండ్రి నైనా. అయ్యా, ఈ పత్రిక అంత విజ్ఞానం చేసామంటే అది కేవలం నీ కృప తండ్రి నైనా. ఇది కేవలం నీ సహాయం మాత్రమే కాదు. నువ్వు మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. మా అందరితో నీ మాటల ద్వారా బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. ఇటువంటి అవకాశం మరలా మీరు మాకు ఇవ్వండి. ఇంకా అనేక విషయాలను తెలుసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ వాక్యంలో బలపరచబడ్డానికి, నీ వాక్యంలో స్థిరపరచబడ్డానికి, నీ వాక్యం ద్వారా ముందుకు నడవబడ్డానికి మాకు సహాయం దయచేయండి. మాతో మమ్మల్ని నడిపించినందుకు, మాతో మంది మాట్లాడినందుకు మహిమ, ఘనత, ప్రభావం కేవలం నీ ఒక్కరికి ఆరోపించుకుంటూ మహాలక్ష్మి ప్రభుని యేసు క్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడిగి వచ్చిన తండ్రి.